ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో వెలిసిన 105 సంవత్సరాల చరిత్ర గల సుంకులమ్మ గుడిని చూద్దాం. ఈ టెంపుల్ని 1915లో నిర్మించారు. ఈ గుడిని 100 సంవత్సరాల తర్వాత అంటే 2015లో మళ్ళీ కట్టారు. అప్పుడు 2015లో సుంకులమ్మను మళ్ళీ ప్రతిష్ఠించారు. ఇంకొక విశేషం ఏంటి అంటే ఒకే పీఠంపై సుంకులమ్మ మారెమ్మ ఇద్దరు ప్రతిష్ఠించి ఉంటారు. ఇప్పుడు ఆ గుడి ఎలా ఉందో చూద్దాం పదండి. సుంకులమ్మ గుడి బయట ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ గుడి ఫస్ట్లో చాలా చిన్నగా ఉండేదంటండి, కానీ 2015లో రీకన్స్ట్రక్ట్ చేసి పెద్దగా కట్టారు. ఈ గుడికి పండగ సమయాలలో భక్తులు బాగా వస్తుంటారు. అలాగే ఈమె మా ఊరి గ్రామ దేవత. నేను గుడికి వెళ్ళడానికి కొన్ని వస్తువులు తీసుకున్నానండి, అవేంటో చూద్దాం. గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుందని ఒక్కొక్క వస్తువు కవర్లో కట్టి పెట్టేశానండి. 2 జాకెట్ ముక్కలు, అలాగే పచ్చగాజులు, ఎర్రగాజులు, అగరబత్తీలు, అలాగే సుంకులమ్మ వారికి చల్లముద్ద తీసుకెళ్తున్నాను. ఈ కవర్లో ఆకులు, ఒక్కలు, నిమ్మకాయలు కట్టాను. దీంట్లో పూలదండ కట్టి పెట్టాము. ఇంకివేమో టెంకాయలు, పసుపు, కుంకుమ. ఓకేనండి, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్దాం. ఇదంతా టెంపుల్ బయట ఒకసారి చూడండి. ఈ సుంకులమ్మ గుడికి గోల్డ్ కలర్ పెయింట్ వేశారు, చాలా బాగుందండి. నిజంగా ఏదో గోల్డ్తో కట్టినట్టుగా ఉంది కదా. గుడి చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడైతే నేను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇప్పుడు గుడిలోకి వెళ్దాం పదండి. గుడి చిన్నగా ఉన్న గుళ్ళో మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. మా సైడ్ గ్రామ దేవతల గుళ్ళల్లో ఎక్కువగా ఆడవాళ్ళే పూజలు చేస్తుంటారు, కాబట్టి ఇక్కడ కూడా ఆడామే మేము తీసుకెళ్ళామని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి అమ్మవారిని చూసి దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.